హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. సో ఇది వచ్చేసి మొన్న వెన్స్డే వ్లాగ్ అనమాట. నేను ఇంకా ఆఫ్టర్నూన్ 2:30కి అట్లా లేచి ఇంకా బయటకు వచ్చి చూస్తున్నా, చాలా ఎండగా వస్తుంది. సో యాక్చువల్లీ నాటికి ఏంటంటే నైట్ షిఫ్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకనే నేను ఇంకా ఆఫ్టర్నూన్ 2:30 లేకపోతే 1 o'clock అయితే లేస్తున్నా. ఇంకా లేచిన తర్వాత నాకు ఫోల్డింగ్ కొన్ని బట్టలు ఉంటే అవి తీసి పెట్టుకుంటున్నాను అనమాట. అవి కబోర్డ్లో పెట్టుకుందామని చూస్తున్నా. అండ్ ఆఫీస్కి కూడా డ్రెస్ అయితే తీసి పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ డ్రెస్ అనమాట. సో ఇదంటే నాకు చాలా ఇష్టం. బట్ ఏంటంటే కాలర్ ఉంటుంది కదా, ఈ కాలర్ కొంచెం నెక్ పట్టేసినట్టు ఉంటుంది. సో అందుకనే నేను చాలా రేర్గా వేసుకుంటా ఈ డ్రెస్ అయితే. ఇది వేసుకున్న తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. యాక్చువల్లీ నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా నేనైతే ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ ఈ డ్రెస్ అయితే నేను మినిమం 1 year 2 years బ్యాక్ ఏమో ఉన్నట్టున్నా. బట్ ఇది చాలా రేర్గా, ఇది ఈరోజు వేసుకుంటుండేమో 4th టైం అనమాట. అంత రేర్గా అయితే నేను వేసుకుంటా. సో ఇంకా టైం ఉంది కానీ కొద్దిసేపు అయితే టీవీ చూస్తున్నా. టీవీ చూసే లోపల టైం అయితే అయిపోయింది, 5 అయిపోయింది. ఇంకా నేను కూడా రెడీ అయితే అయిపోయాను ఫాస్ట్గా, క్యాబ్ వచ్చే టైం అయిపోయింది. ఇంకా లంచ్ అయితే ఏం చేయలేదు. ఇంకా అక్కడికి వెళ్ళి స్నాక్స్ అయితే తింటాను ఏదో ఒకటి. ఇంకా క్యాబ్ అతను వచ్చాడు అంటే ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యాను. వెళ్ళేటప్పుడైతే కొంచెం మబ్బుగా పడిందనమాట. సో వెళ్ళే దారిలో లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి అక్కడక్కడ. ఒక్కొక్క దగ్గరనేమో మళ్ళీ నార్మల్గా అయితే ఉంది. నైట్ షిఫ్ట్ అంటే చాలామంది ఏమనుకుంటారు, చాలా నైట్ షిఫ్ట్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇది అనుకుంటారు. బట్ నాకు మాత్రం నైట్ షిఫ్టే చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే డేలో మనం ఏ వర్క్స్ అయినా చేసుకోవచ్చు అండ్ నైట్ మనం ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు అని ఫీల్ ఉంటుంది అనమాట. అండ్ సమ్టైమ్స్ నాకు డేలో కూడా నిద్ర అయితే రాదు. సో 2 బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట మన వర్క్స్. సో ఇంకా వర్షం అయితే కొంచెం ముందెళ్ళిన తర్వాత వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుంటాం. అండ్ ఇంకా నేను ఫుడ్ కంటెంట్ అండ్ ఇంకా వేరే డ్రెస్సింగ్స్ సంబంధించింది అన్నీ పెడుతూ ఉంటాం. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ వర్షం పడుతుందంటే మా ఫ్రెండ్ కాల్ చేసింది. ఈరోజు స్నాక్స్ ఏమి వద్దు, మనం డైరెక్ట్గా అంటే డిన్నర్ ఏమి వద్దు, డైరెక్ట్గా మనము స్నాక్స్కి బయటికి వెళ్దాము అని చెప్పి అంటుంది. చూస్తున్నారు కదా, ఆఫీస్కి దగ్గరికి అయితే వచ్చాను. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. మీకు ఇట్లా కెమెరాలో అయితే కనిపించట్లేదు కానీ వర్షం అయితే చాలా వస్తుందన్నమాట. సో ఇంకా ఆఫీస్కి అయితే వచ్చాను, పైకి వెళ్తున్నాను. ఇంకా సో మా ఫ్రెండ్ తొందర రమ్మని చెప్పింది. నేను కూడా ఫాస్ట్గానే వచ్చాను. లాగిన్ చేసి ఇంకా బయటికి వెళ్దామని చెప్పింది. లాగిన్ చేసిన తర్వాత ఒక 5-10 minutes అట్లా కూర్చొని ఇంకా బయటికి అయితే వెళ్తాము. సో యాక్చువల్లీ ఏమైందంటే లాగిన్ చేసిన తర్వాత ఏదో మీటింగ్ ఉండే అనమాట. సో మా మీటింగ్ 1 hour అయింది. ఇంకా మీటింగ్ అయిన తర్వాత మేము బయటకు వచ్చామన్నమాట మిర్చి బజ్జీ తినడానికి. సో వర్షం కూడా తగ్గింది కదా అని చెప్పి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫీస్లో ఇలా వాటర్ ఉంటాయి అన్నమాట మాకు. ఆ వాటర్ని చూస్తున్నా, చాలా బాగా అనిపించింది. ఇదేమో మిడ్నైట్ స్నాక్స్ అనమాట. అంటే 1:30కి మాకు మిడ్నైట్ 1:30కి స్నాక్స్ అయితే పెడతారు. సో అక్కడేమో మాకు వెజ్ రోల్, బనానా, టీ అయితే పెట్టారనమాట. టైం వచ్చేసి 1:35 అవుతుంది. సో ఈరోజైతే యాక్చువల్లీ డిన్నర్ అయితే చేయలేదు, ఓన్లీ స్నాక్స్ తినేసినాం అనమాట. సో ఇంకా లాగౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ నిజంగా ఆ వ్యూ చూసుకుంటూ వెళ్తుంటే ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. రోజు క్యాబ్లో ఏసీ కూడా వద్దంటున్నారు. విండోస్ ఓపెన్ చేసుకుంటే నిజంగా చాలా బాగుంది ఆ ఫ్రెష్ గాలి. అప్పుడప్పుడే లైటింగ్ వస్తుంది కదా, సన్లైట్, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఇంటికి వెళ్ళేసరికి 6-6:30 అయితే అయిపోతుంది.
వెళ్ళేటప్పుడు మాత్రం తొందరగానే వెళ్ళిపోతున్నాను. అంటే ఆఫీస్‌కెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంటికెళ్ళేటప్పుడు మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా చాలా బావుందనమాట. నేనైతే నేచర్‌ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నా డైలీ. ఇంకా సికింద్రాబాద్ వరకు వచ్చేసినా అనమాట. కానీ ఇంటికెళ్ళిన తర్వాత నిద్ర రావట్లేదు. బట్ ఏంటంటే కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఫాస్ట్‌గా నిద్ర వచ్చేస్తుంది. నార్మల్‌గా మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే అసలు ఏం నిద్ర అంతా రావట్లేదు. బట్ చూడాలి. ఈ ప్రెజెంట్ అయితే నిద్ర రావట్లేదు. 2, 3 డేస్ తర్వాత చూడాలి మళ్ళీ నిద్ర వస్తుందో రాదో. సో, ఇంటి దగ్గరలోకైతే వచ్చాము. సో, ఇంటికొచ్చేసరికి టైం 6:30 అవుతుంది. ఇంకా నేనైతే పడుకుంటున్నాను. సో, ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.